డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది ఎక్కడ మాట్లాడుకున్నా గట్ హెల్త్, గట్ హెల్త్, గట్ హెల్త్ అని మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే కొంచెం వెనక్కెళ్తే అంటే ముందుగానే మన తరాలు ఊహించినయా? నీకన్ని గట్స్ ఉన్నాయా అనేది ఒక పెద్ద వర్డ్ ఉంటది. అంటే నీకంత దమ్ముందా అనేది. ఆ పవర్. ఎలా అసలు దానికి ఏమైనా ఇంటర్‌లింక్ ఉందా? లేకపోతే అసల ఎందుకింత ప్రాచుర్యం పొందుతుందిది? ఎందుకు ప్రాచుర్యం పొందుతుందంటే మీరన్నట్టు ఇప్పుడే ఇఫ్ యూ హ్యావ్ గట్స్ ఆ! షో ఇట్ టు మీ అంటాం. అవును. నీకు దమ్ముందారా? అవును. ఓకే. ఉంటే రా. అవును. ఆల్రైట్. ఇదంతా ఎప్పుడో పురాణాల నుంచి వచ్చిన విషయం. ఓకే. కరెక్ట్. బట్ దెర్ ఈస్ ఎ మీనింగ్ ఫర్ దాట్. హ్మ్. ఇప్పుడు ఆ మీనింగ్ మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. అంటే మన పెద్దలకు 5,000 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళకు అర్థమై ఉంటుంది. హ్మ్. అందుకొరకే మనకు ఈ చెట్ల మందనేసి ఓకే ఈ ఆకులో మనం అవును. పేస్ట్ చేసుకొని ఇవన్నీ ఎన్ని రకాల మెడిసిన్స్. అవును. ఆయుర్వేద వాజ్ బార్న్ ఇన్ ఆయుర్వేదం. ఇండియా. అవును. ఓకే. సో నాలెడ్జ్ ఉన్నప్పటికే కదా. హ్మ్. ఇప్పుడు ఆయుర్వేద ఈజ్ కంప్లీట్లీ ఒకసారి చూసుకుంటే ఆయుర్వేద ఒక మెడికల్ స్పెషాలిటీలో ముఖ్యంగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది భోంచేయొద్దు, అది తినొద్దు, అవును. ఆనియన్స్ తీసుకోకూడదు, అవును. ఓకే, దీనెంబడి కర్డ్స్ తీసుకోకూడదు, దానెంబడి అది తీసుకోకూడదు, అవును. కరెక్టే. ఓకే, పథ్యం చేయాలి, గ్యాస్ తక్కువ ఉంటుంది ఇలా చేస్తే. హ్మ్. ఇవన్నీ కూడా ఒక సమ్ ఫార్మ్ ఆఫ్ రీసెర్చ్ చేసినప్పటికే వచ్చింది కదా. అవును. ఓకే. కంప్లీట్ నేచర్ అది. యా కంప్లీట్ నేచర్ వలన హౌ టు ఆల్టర్ హ్మ్. దీని అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇవన్నీ చేసినప్పటికీ గట్టుకు సంబంధించిందే కదా. ఓకే. దీనివలన ఒక జబ్బు మంచిగా అవుతుందనేసి అన్ని వేల సంవత్సరాల క్రింద వాళ్ళు డిస్కవరీ చేసినప్పటికీ ఒక సైన్స్ ఒక మెడిసిన్ రూపంలో మారింది. ఓకే. సో ఇప్పుడు మనం మోడర్న్ సైంటిఫిక్ కమ్యూనిటీలో హ్మ్. దాన్ని రుజువు చేస్తున్నాం. హ్మ్. ఓకే. ఇది కరెక్టే. ఈరోజు బ్రెయిన్ ఈజ్ నాట్ ద సీట్ ఆఫ్ పవర్. హ్మ్. నీ ఇంటెస్టైన్స్ నీ గట్ ఈజ్ ద సీట్ ఆఫ్ పవర్. ఓకే. సో అందుకొరకే ఇఫ్ యు ఆర్ గట్సీ కమ్ అంటాం. అవును. ఇఫ్ యు ఆర్ గట్సీ యూ కెన్ డూ అంటాం. హ్మ్. సో దెర్ ఈస్ అ రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంది ఓకే. మన ఇంటెస్టైన్స్ మన పేగులలో. హ్మ్. ట్రిలియన్. 100 ట్రిలియన్. హ్మ్. ఓకే. ఇన్ని ట్రిలియన్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ మన పేగుల్లో జస్ట్ ఇమాజిన్ వాళ్ళు ఎలా ఉంటున్నారు అక్కడ, ఏం చేస్తున్నారు, వాళ్ళకు భోజనం ఎవరు పెడుతున్నారు, హ్మ్. వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారు, ఓకే, ఓకే. వాళ్ళు ఏమి జనరేట్ చేస్తున్నారు అంటే ఏమి టాక్సిన్స్, ఏమి ఇమ్యూన్ సెల్స్. ఇప్పుడు హ్మ్. సైన్స్ అంతవరకు వెళ్ళింది అన్నట్టు. ఓకే. సో ఏమంటున్నాము, చాలా మట్టుకు జబ్బులు ఇది ఈ బ్యాక్టీరియా బిహేవియర్కు సంబంధించింది. ఓకే. ఓకే. దట్స్ రీజన్ వై మనం ముందు ఏమనుకునే వాళ్ళం అంటే వీనికి నొప్పి వస్తే హ్యావ్ దట్ పవర్, హ్మ్. మెంటల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటే హ్మ్. నువ్వు నొప్పి తట్టుకుంటావురా అనిపిస్తుంది. ఓకే. ఓకే. ఎవరన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే హ్మ్. వీడేదో వెధవ పిచ్చోడు అనుకుంటాం మనం. హ్మ్. ఏదో సైకాట్రిక్ బ్రెయిన్ డిసీజ్ ఉంది అనుకుంటాం. హ్మ్. ఇప్పుడేం ప్రూవ్ చేశాము ఈ గట్ మైక్రోబయం వలన. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఇస్ మన ఇంటెస్టైన్స్లో ఉన్న గట్ బ్యాక్టీరియా. ఓకే. మైక్రోవేవ్. చాలా మట్టుకు సైకాట్రిక్ ఇల్నెసెస్ ఆర్ రిలేటెడ్ టు దాట్. ఓకే. ఒక మనిషికి కోపము, ఒక మనిషికి డిప్రెషను, యాంగ్జైటీ ఇవన్నీ కూడా జబ్బులు. యూనో నౌ స్ట్రాంగ్లీ బిలీఫ్ ఏంది, అర్థం ఏంటంటే ఇంకా బాగా రీసెర్చ్ జరుగుతుంది. ఓకే. ఆ బ్యాక్టీరియా చేంజ్ అయినప్పటికీ ఈ మనిషి వ్యవహారం మారుతుంది. అదే కాకుండా క్రిమినల్స్, ఆ! మర్డరర్స్, ఓకే, వెరీ ఇవన్నీ ఇంట్రెస్టింగ్. గట్ బ్యాక్టీరియా అనలైజ్ చేసినప్పటికీ కూడా వీళ్ళది ఒక ప్రొఫైల్ ఉంటుంది. ఈ 100 ట్రిలియన్ అని చెప్పాను కదా. ఆ! సో ఈ ఇటువంటి వాళ్ళకు అది అనాలిసిస్ చేస్తే ఈ స్పీసీస్ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఇలా బిహేవియర్ చేస్తున్నారు, ఇలా బిహేవియర్ అవుతుంది. సో ఇప్పుడు సైన్స్లో ఎంత బాగా వేగంగా మనం ముందుకు వెళ్తున్నాము. హ్మ్. కానీ ఫ్యూచరు అన్ని జబ్బులకు మనకు ఆన్సర్ ఇవ్వగలుగుతామా, ట్రీట్మెంట్ చేయగలుగుతామా గట్ బ్యాక్టీరియా సైన్స్తో, అది మనకు తెలియదు. ఓకే. కానీ అక్కడ బాగా రీసెర్చ్ అవుతుంది. ఇప్పుడు ఒబేసిటీ అంటున్నాం. అవును. ఓకే. బాగా లావుగున్నప్పటికీ ఇంతవరకు మనకు అర్థం ఏమైంది, ఇన్నేళ్ళు ఇన్ని డెకేడ్స్
ఓకే, ఫస్ట్ ఏమనుకున్నాం, వీడు ఎక్కువగా భోంచేస్తాడు. అవును. రెండోది వీడు ఫ్యామిలీ నుంచి వచ్చిన జబ్బు. అవును. ఓకే, మూడోది తర్వాత ఒబిసిటీ, పాపము వీడేం ఎక్కువగా భోంచేయడు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేదు, అయినా కూడా వాడు లావ్ అవుతున్నాడు. Hmm. ఓకే, అన్నప్పటికీ మనకి ఎవరికి ఓడి కాల్ చాలా మటుకు నవ్వేవాళ్ళం. అవును. వీడు బాగా తింటాడు కానీ అలాగే అంటాడంట. అవును. ఓకేనా. మూడోది అండర్స్టాండింగ్ ఏమొచ్చాము, ఒబేసిటీ ఈజ్ 200 హార్మోన్స్, 200 హార్మోన్స్కు సంబంధించిన జబ్బు. ఓకే. ఓకే, అది తిండి కోసం వచ్చింది కాదు అది. కాదు. అంటే ఆ హార్మోన్స్ ఉన్నప్పటికీ ఆకలి ఎక్కువ కావడము, ఓకే, వాళ్ళ మెటబాలిక్ రేటు తగ్గడము, ఓకే, ఇవన్నీ ఇంత ఇంటర్ప్లే ఆఫ్ హార్మోన్స్. ఆ సైన్స్తోనే ఇవాళ కొత్తగా ఈ మెడికేషన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు ఒబిసిటీకి కొత్తగా వచ్చిన మెడికేషన్స్ ఇప్పుడు లావు తగ్గిస్తుంది కదా. అవును. చాలా మంది సర్జరీ చేసుకుంటలేరు, వచ్చినాయి చేస్తలేరు ఇప్పుడు అవి. ఈ కొత్త మెడికేషన్స్ వచ్చినప్పటికీ నువ్వు ఆ ఇంజెక్షన్ వారానికి ఒకసారి తీసుకున్నప్పుడు ముంజారోనే ఒజంపికో పేషెంట్స్ అందరు కూడా, పబ్లిక్ అంతా కూడా 15, 20, 25, 30 kgs లూజ్ అవుతున్నారు. అంటే చెప్పేది ఏంటంటే అర్థం, అందుకొరకే సైన్స్ అన్నప్పటికీ, రీసెర్చ్ అన్నప్పటికీ మనం కొత్త కొత్తవి నేర్చుకుంటూ వస్తాం. ఓకే, ఒబిసిటీ గురించి ఎలా ఆలోచన 1970s, 80sలో ఉండే, ఎలా మారుతూ వచ్చి చివరికి గట్ బ్యాక్టీరియా మైక్రోబయోమ్కు సంబంధించిన జబ్బు అని కూడా రుజువు అవుతుంది. లావుగా ఉన్న వారికి ఒక స్పీసీస్ ఆఫ్ బ్యాక్టీరియా వాళ్ళలో ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, రేపటి దినము ఆ బ్యాక్టీరియా మనం తీసేసాం పుట్టినప్పుడే, బహుశా ఆ పర్సన్ ఎప్పుడూ జీవితంలో లావు కాలేడు. ఓకే, ఇట్స్ పాసిబుల్. ఎస్, అక్కడ పోతుంది సైంటిఫిక్ రీసెర్చ్. ఇప్పుడు ఏమంటాం, బ్యాక్టీరియా ఉంది, దీనికి సంబంధించిన జబ్బులు ఇవి. ఓకే, దాన్ని ఏం చేస్తాము, ఎలా రిప్లేస్ చేస్తాము? ఓకే, గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా, ఆ బ్యాలెన్స్ ఎలా తీసుకొస్తాము? కెన్ వి చేంజ్ ఇట్? కెన్ వి గివ్ సమ్ క్యాప్సూల్స్? కెన్ వి డూ సంథింగ్? అది దట్స్ వాట్ వీ హ్యావ్ టు, దట్స్ వేర్ ద ఫ్యూచర్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ అది వచ్చినప్పటికీ బాగా ఇట్ విల్ బి ఎక్సలెంట్. డాక్టర్, మీరు ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఎలా అంటే సొసైటీలో పెడుతున్న ఆ క్రిమినల్స్, లేకపోతే మన క్రిమినల్ సంబంధించిన ఆ క్రైమ్ రేటు, నేర ప్రవృత్తి సంబంధించి గట్ హెల్త్కి ఒక ఇంటర్ లింక్ చెప్పారు మీరు. అవునండి, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అండి అసలు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ గట్ హెల్త్కు సంబంధించిన ఈ విషయం మనం 5-6 సంవత్సరాల కింద తెలుసుకున్నాం అనుకోండి. దానికన్నా ముందు ఏమంటున్నాము, ఈ క్రిమినల్స్లో ఈ బాగా కోపం వచ్చే వారికి హార్మోనల్ చేంజెస్ కూడా ఐడెంటిఫై చేశాం. సెరటోనిన్ అనేసి ఒక బయోకెమికల్ సబ్స్టెన్స్. అంటే ఈ క్రిమినల్స్లో సెరటోనిన్ అనే సబ్స్టెన్స్ మెదడులో తక్కువగా ఉండటము, మన బాడీ సర్క్యులేషన్లో తక్కువగా ఉండటము, దానివల్ల వీళ్ళు ఇలా తయారవుతారనేసి ఎన్నో వందలాది ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశారు. అంటే నేనేమంటున్నా అంటే, ఎట్లయితే ఒబిసిటీ గురించి చెప్పాను కదా. ఓకే, ప్రతి 10, 15, 20 ఇయర్స్కు, 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో సైన్స్ రీసెర్చ్తో ఈ ఆలోచన చేంజ్ అవుతూ వస్తుంటుంది. సో ప్రస్తుతానికి ప్రపంచమంతా ఫోకస్ కూడా గట్ హెల్త్లో ఉంది. మీరు అన్నట్టు ఎవరు కూడా ఏది కూడా చూసుకున్నప్పటికూ అండ్ గట్ మైక్రోబయోమ్ అది చేంజ్ చేసినప్పటికీ మంచి అలవాట్స్, ఓకే, సరిగ్గా ఏది మనం భోజనం చేయాలనో, దేనివల్ల లాభం అవుతుందో, ఓకే, అవన్నీ అవలంబిస్తే, ఓకే, మనం బాగా హెల్తీగా ఉండి మనం చాలా రోజులు బ్రతకవచ్చు. మన ఏజ్ పెరుగుతుంది, మేజర్ డిసీజెస్ రాకుండా, క్యాన్సర్స్ రాకుండా అని కూడా అందరు కూడా సంభాషిస్తున్నారు. కరెక్ట్. సో గట్ హెల్త్ ఇస్ చాలా ముఖ్యం 21st centuryలో అండర్స్టాండింగ్. సరే, డాక్టర్ ఇంకో మాట చెప్తున్నారు, మన మెంటల్ ఎబిలిటీ కావచ్చు, మెంటల్ కండిషన్ కావచ్చు, అది కూడా గట్ హెల్త్కి లింక్ అంటున్నారు. అబ్సల్యూట్లీ. మీకు ఇంత క్రితమే చెప్పినట్టు ఫస్ట్ డిసీజెస్ గట్ హెల్త్ వలన డయాగ్నోస్ చేసింది సైకాట్రిక్ ఇల్నెసెస్. ఓకే, డిప్రెషనే, యాంగ్జైటీయే, యాంగరే, మూడ్ స్వింగ్సే, ప్యానిక్ డిసార్డర్స్ అని, ఇటువంటివన్నీ కూడా చక్కగా ప్రూవ్ చేశారు. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద గట్ హెల్త్.
అంటే ఏమంటే అర్థం చేసుకోవాలంటే ఎందుకు వస్తుంది అంటే ఆ బ్యాక్టీరియా ఉండి ఏం చేస్తుంది అక్కడ ఉమ్, అక్కడ ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఓకే అనగా వందలాది కోట్లాది సెల్స్ ఉంటాయి. Hmm. ఓకే, ఆ సెల్స్ను మ్యానిపులేట్ చేస్తుంది. అంటే ఎక్కువగా చేయొచ్చు, తక్కువగా చేయొచ్చు. మళ్ళీ ఈ సెల్స్ నుంచి ఎన్నో హార్మోన్స్, ఎన్నో కెమికల్స్ Hmm. సెక్రీట్ అవుతాయి. దాన్ని చేంజ్ చేస్తుంటుంది ఈ మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే అందుకొరకే గుడ్ బ్యాక్టీరియా అంటాము, బ్యాడ్ బ్యాక్టీరియా అంటాము. బ్యాక్టీరియా అంటారు. ఇటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ ఆ బ్యాక్టీరియా పోయేసి నేను తినేస్తలేదు, ఉమ్, అదేం మీ బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యేసి అదేం చేస్తలేదు. ఉమ్, బ్యాక్టీరియా ఇండైరెక్ట్లీ మన సృష్టిలో మన బాడీలో ఉన్న సిస్టాన్ని ఇట్ ఈస్ ఆల్టరింగ్ ఆర్ ఇట్ ఈస్ చేంజింగ్. ఓకే దాట్ ఈస్ ద అండర్లైన్ ప్రిన్సిపల్. For more videos like this, subscribe Big TV channel.